హాయ్ అండి. ఫ్రిల్స్ పెట్టే పాదం గురించి రివ్యూ ఇవ్వండక్క, మేము కూడా కొనుక్కుంటామని అడుగుతున్నారండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రిల్స్ పాదం వచ్చేసి పెద్ద మిషన్ అనమాట. నాకు ఇదివరకు పెద్ద మిషన్ ఉండేది కదా, దాంది. అయితే మనకి జాక్ మిషన్కి పెద్ద మిషన్ సూదైనా సరే, పెద్ద మిషన్ పాదాలైనా సరే సెట్ అయిపోతాయి. మళ్ళీ దీనికోసం స్పెషల్గా మనం ఏ పాదాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర సింగిల్ పాదం ఉంది, అదేవిధంగా ఫ్రిల్స్ పాదం ఉంది. ఇవన్నీ కూడా పెద్ద మిషన్వే, అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు పాదాన్ని ఎలాగైతే ఫిక్స్ చేసుకుంటారో అలాగే చేసేసుకుని ఫిక్స్ చేసిన వెంటనే తొక్కేయకండి. ఎందుకంటే సూది ఏమైనా అటు ఇటు అయితే ఇరిగిపోతుంది అనమాట. కొంచెం మెల్లగా కిందకి దింపుకుని బాగా సెట్ అయింది అనిపించుకుని అప్పుడు స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ నాకు చిన్న విషయం అయితే క్లారిటీ వచ్చిందండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు క్లాత్ని బట్టి కూడా ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి. బాగా పలుచుకున్న క్లాత్ తోటి ఫ్రిల్స్ పెట్టామనుకోండి, మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. కొంచెం లైట్గా దలసరి కూడా ఉండాలి, అంటే మరీ లో క్వాలిటీ ఉన్న క్లాత్ మీద అయితే మాత్రం రాదు. ఇది చూసారు, అస్సలు రావట్లేదు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీసు, పట్టు అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. నాకేం రిజల్ట్ ఏం కనిపించలేదు. సో జెన్యున్గా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్, ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది వీళ్ళు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే, కానీ జార్జెట్ టైప్లో ఉంది. కొంచెం బాగుందనమాట క్వాలిటీ కూడా. దీంతో ఫ్రిల్స్ పెడతాను చూడండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అలాగ వదిలేయండి, అంతేగాని మన వైపుకి లాగకండి, ఎక్కువ రాదు. అదే మన వైపుకి లాగితే ఏం జరుగుతుందో చూపిస్తాను. సో ఇలా చూడండి, ఇప్పుడు నా వైపుకి కొంచెం క్లాత్ నా వైపుకి లాగుతూ ఫ్రిల్స్ పెడుతున్నాను. అసలు ఫ్రిల్స్ కనిపించవన్నమాట అలా పెడితే. ఓకేనా? చాలా బాగా పనిచేస్తుందండి, కానీ క్లాత్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఉంటే కనుక అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. నేను నా వైపు కొంచెం లాగాను క్లాత్, అందుకుని రాలేదనమాట. అలా లాగకూడదు, అలా వదిలేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకుని వదిలేయండి. ఓకేనా? మన వైపుకి లాక్కండి క్లాత్ని. ఇంకోండి ఇలా వదిలేయండి. ఇక్కడ కొంచెం దారం తట్టుకుంది. ఇప్పుడు చూడండి, ఇలా వదిలేయండి. ఓకేనా? మీరు మీ వైపుకి లాక్కండి, ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి. లైన్ కరెక్ట్గా వచ్చేటట్టు పట్టుకొని తప్ప క్లాత్ని లాక్కండి. చాలా బాగా పనిచేస్తుందండి. కొనుక్కొని పెట్టుకోండి. ఎంత కాస్ట్ ఉంటుందో, మహా అంటే 100 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు.